వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ టైం నేను ఒక పిచ్చి పని ఆర్ మంచి పని అనేది ఆ పని చేసేదాకా తెలియదు కాబట్టి ఓ పని అయితే చేస్తున్నాను, విచ్ మై మామ్ డజంట్ లైక్. యాక్చువల్లీ మా మమ్మీకి ఇష్టం లేదు, కానీ నాకు ఇష్టం. బికాజ్ ఐఎమ్ లైక్ అన్నీ ట్రై చేయాలి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని నేను అనుకుంటాను. సో అందుకనే వ్లాగ్ ఏంటంటే, ఇది ఇక్కడ కనిపిస్తుందా? సో నేను ఈ షార్క్ ట్యాంక్లో వీళ్ళది చూసాక, వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది. అండ్ 1 year పట్టింది దీన్ని ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేసి, ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేసి, కానీ ఫైనలీ ఐ టుక్ స్టెప్. సో ఇది ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను. సో హెయిర్ కలర్ అండ్ ఈ వేరియంట్ వెల్వెట్ బర్గండీ అంట. సో లాంగ్ లాస్టింగ్ క్రీమీ కలర్, 15 to 20 washes వరకు అయితే ఉంటుందంట. అండ్ మనకి నో పీపీడీ. నౌ లెట్స్ అన్బాక్స్ దిస్. ఓకే, భయం వేస్తుంది నాకు నిజానికి. సో యా, దమ్ము సాహసం ఏమంటే అది అనుకోండి, నేనైతే చేసేస్తున్నాను సాహసం. ఐఎమ్ స్కేర్డ్. సో యా, ఇలా ఉంటుంది ప్యాకేజింగ్. అండ్ దెన్ ఈ లోపల మనకి, అండ్ యా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి క్లియర్గా చూస్తే. సో బ్లాక్ హెయిర్ మీద ఇట్లా ఉంటుందంట, మరి మన హెయిర్ మీద ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ దీస్ ఆర్ ద స్టెప్స్. అండ్ లోపల చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది ఒకటి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దిస్. ఇది యాక్చువల్లీ ఫుడ్ వ్రాపరే, కానీ నా దగ్గర ఇదే ఉంది. ఐ థింక్ ఇదే వాడతారు అనుకుంటున్నాను, లైక్ హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత. ఐ థింక్ దిస్ ఇస్ న్యూ వన్. నో, నాట్ న్యూ వన్ అనుకుంటా. 1 second. అల్యూమినియం షీట్ అండి. సో హెయిర్ కలర్ చేసుకున్నాక మన క్లోత్స్ మీద అంటకూడదు, సో అంటకుండా ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఇది నేను కొన్ని రివ్యూస్ చూసి దెన్ నేను ఇది తీసుకున్నాను. సో యా, సో బ్రష్, ఇదేదో అంటారు ట్యూబ్, నాకు తెలియదు దీన్ని ఏమంటారు. కలర్ ఇది. అండ్ డెవలపర్ ఫస్ట్ టైం అండి, సో అందుకనే. అండ్ ఇది యాంటీఫేడ్ కండిషనర్ అంట, యూజ్ ఆఫ్టర్ 2 weeks అంట ఇది. ఇంకోటి ఇది కూడా కండిషనర్, యూజ్ ఆఫ్టర్ కలరింగ్, అంటే ఆఫ్టర్ కలరింగ్ ఐ హ్యావ్ టు యూజ్ దిస్ కండిషనర్. అండ్ ఇంకా లోపల ఇవే ఉన్నాయి. ఇవేమో గ్లౌజెస్ ఆర్ గ్లౌజ్ తెలియదు నాకు. అండ్ దెన్ ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. యా, ఇది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. సో యా, ఫస్ట్ మనం చదువుదాము, దెన్ విల్ స్టార్ట్. ఓకే, సో లెట్స్ అన్బ్రేక్ మై ఫ్రెంచ్. నేనే వేసుకున్నా ఫ్రెంచ్. మై హెయిర్ ఇస్ వర్స్ట్, బట్ యా. This is my virgin hair, and first time I'm like coloring my hair. So I actually have some dandruff, but I'm not gonna apply all over my roots. I'll just apply till maybe here, like this part. So yeah, let's see. Let's start the process. Hi, so setup change ఎందుకంటే నాకు అద్దం ఉంది కాబట్టి ఇక్కడ, సో అందుకని సెటప్ చేంజ్. సో లెట్స్ స్టార్ట్ ద మిక్సింగ్ ప్రాసెస్. సో నేను మళ్ళీ అన్ని లోపల పెట్టేసా, మళ్ళీ బయటకు వేస్తున్నా.
ఫస్ట్ టైం చాలా భయం వేస్తుంది. ఇప్పుడే మా మమ్మీ నీకు దండం పెడతానమ్మా పెట్టుకోకు జుట్టు పాడు చేసుకోకు అని చాలా గట్టిగానే అడిగింది. బట్ ఐ వాంటెడ్ టు ట్రై. సో యా, okay, the first process. Oh shit. Okay, the first process is gloves. So gloves వేసుకోవాలి. దేవుడు ఒకటే ఇచ్చాడా దేవుడా? నో, రెండు ఇచ్చాడు. గుడ్ గుడ్ దట్ దే గేవ్ టు. సో వాట్, గ్లౌస్ చినిపోయిందా? No, right? No, thank God. She didn't know. Yeah. They don't want. So, blouse. Now, as per instructions, ఇట్లాంటి ప్లాస్టిక్ బాల్లోనే చేయమని చెప్పారు. సో అందుకని దీనిలో కలుపుకుందాం. సో ఫస్ట్ కలర్ అంటాం, కలర్ వేసుకోవాలి. కలర్ అండ్ డెవలపర్ ఏదైనా ఫస్ట్ వేసుకోవచ్చు. సో సో మిక్స్ అయితే చేసేసా. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఫస్ట్ అయితే బ్లౌజెస్ కలర్ అంటింది చేశాక షెట్ స్ప్రెడ్ అయిపోయింది పక్కన సైడు. సో నా పిచ్చి కోంబు, మంచి కోంబు వద్దు, పిచ్చి కోంబు తీసుకొని స్టార్ట్ విత్ యువర్ రూట్స్తో స్టార్ట్ చేయాలని చెప్పారు. సో యా, నా కోమ్ ఇరిగిపోయింది. కోమ్ ఆర్ కోమ్ వాట్ ఎవర్. ఫస్ట్ దండం పెట్టుకుందాం ఒకసారి. భయం ఇస్తుంది. కలర్ ఇంకా చాలా అర్థం అట్లా మొత్తం ఎంటీ చేయాలని చెప్పారు. సో కలర్ అయితే వేసుకున్నా. నెక్స్ట్ డెవలపర్. సో అమ్మో come on. So developer కూడా వేసేసా. Now let's do mixing. కలర్ మాత్రం చాలా బాగుంది. బట్ ఈ కలర్ మనకు బ్లాక్ హెయిర్ మీద కనిపిస్తుందో లేదో అనేది పెద్ద ప్రాబ్లమ్. సో లెట్స్ సీ how it's going to turn out. స్మెల్ ఏమంత గొప్పగా లేదు చెప్పాలంటే. I'm scared, but I can do it. Okay, dynamite. దేవుడా ప్లీజ్ అంత మంచిగా రావాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో బిఫోర్
thumbnail కోసం ఫోటో దిగానండి. ఆఫ్టర్ కూడా చూద్దాం. సో నేను యాక్చువల్లీ ఈ కాయిల్స్ కూడా పెట్టుకోవాలి రెడీగా. వెయిట్, హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ అవుట్ దిస్ కాయిల్. ఓకే, yep. Uh-oh. Okay. So first roots నుండి స్టార్ట్ చేయాలని చెప్పారు. So I'm scared. Okay, the roots first. Roots. So okay. So ఇట్లా నేను ఫస్ట్ రూట్స్ పెట్టాలని చెప్పారు. So tips, then the roots actually. Okay, ఇది ఒకటి పెట్టాం కదా ఫస్ట్. నాకు ఎందుకో బ్రష్ కన్నా కన్వీనియంట్గా ఇదే ఉంది, ఐ మీన్ హ్యాండ్స్. సో ఇదైతే ఫస్ట్ అయితే చుట్టేద్దాం. ఇదొకటి కలర్ మిక్స్ చేయగానే పెట్టేయాలన్నారు. Shit, I don't want to spoil my dress. Yeah, got it. ఓకే, ప్రస్తుతానికి స్మెల్ చండాలంగా ఉంది. సో యా, ప్రస్తుతానికి ఇలా. సో టైం ల్యాప్స్. సో ఇక్కడ నేను టైం ల్యాప్స్ పెట్టాను. సో ఫస్ట్ నా షర్ట్ పాడైపోతుందేమో అని చెప్పి, ఐ మీన్ డ్రెస్ పాడైపోతుందేమో అని చెప్పి నేను నా ఏమైనా ఓల్డ్ క్లాత్ ఉంటే పెడదాం అనుకున్నా, బట్ అది నాకు కంఫర్టబుల్గా లేదు. అండ్ ఫస్ట్ కొంచెం రూట్స్ అప్లై చేసుకోవాలని చెప్పారు, ఐ మీన్ సారీ టిప్స్, తర్వాత రూట్స్ ఐ థింక్. యా, ఎందుకంటే రూట్స్కి ఎక్కువ కనిపిస్తుంది కదా, అందుకని కింద నుంచి పైకి వెళ్ళమని చెప్పారు. సో అలా స్టార్ట్ చేసా. అండ్ మళ్ళీ నాకు సరిగ్గా వేయడం రాక మళ్ళీ అన్నిటికీ టుగెదర్ వేసేసి నేను ర్యాప్ అయితే చేసేసుకున్నాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ టు ద రూట్స్. After 30 minutes, after 1 hour, I have to use this like normal shampoo, sulfate free shampoo, and then condition this. I mean, I have to apply this. How to use this? Apply, rinse and dry. Apply the entire sachet on the damp hair after shampooing. Water. Okay. So yeah, ఇది ఏంటంటే షాంపూ చేశాక డ్రై అయ్యాక తడి, సేమ్ హౌ యూ కండిషన్ యువర్ హెయిర్, కండిషన్ ఎలా పడతారు అలానే, బట్ కోల్డ్ వాటర్తో వాష్ చేయాలని చెప్పి అన్నారు మరి. సో లెట్స్ కంప్లీట్ వాడాలంటే ఇది కంప్లీట్గా. అండ్ ఆఫ్టర్ 2 weeks హ్యావ్ టు యూజ్ దిస్ అంట. సో లెట్స్ సీ. సో హెడ్ బాత్ అయిపోయింది. It's time for the review. నాకు భయం వేస్తుంది. అయ్యో నాకు భయం వేస్తుంది దేవుడా. ఇక్కడెక్కడో రెండు కనిపిస్తుంది.
టవల్ కట్టేసింది. నాకైతే ఏం డిఫరెన్స్ లేదు. ఇక్కడ మాత్రం చాలా ఉంది. అంటే లైట్లో కనిపిస్తుంది, లైట్ లేకపోతే కనిపించలేదు. చాలా చండాలంగా కనిపిస్తుంది. దట్స్ ఫైన్. హెయిర్ డ్రై చేసుకుందాం. సో దిస్ ఇస్ ఆఫ్టర్ యాక్చువల్లీ 1 hour తర్వాత నేను హెయిర్ వాష్ చేశాను. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు, అంటే ఎంత కలర్ కావాలో అంతసేపు అయితే యూ కెన్ పుట్ అంట. అంటే 30 minutes to 60 minutes టైం ల్యాప్స్లో యూ కెన్ అంటే ఉంచుకోవచ్చు హెయిర్ని. అండ్ నేనైతే 1 hour ఉంచుకున్నా బికాజ్ బ్లాక్ కలర్ మీద ఏం అంత కనిపించదేమో అని చెప్పి. బట్ ఐ డిడ్ రాంగ్. సో ఇక్కడ కలర్ ఎక్కువ అయిపోయింది. అండ్ లైట్ వేస్తే కానీ తెలియట్లేదు. ఐ డోంట్ నో, దెర్ ఇస్ నో చేంజ్ ఓవర్ హియర్. కానీ ఇక్కడ చాలా ఎక్కువ తెలుస్తుంది. మా మమ్మీ నన్ను చంపేస్తుంది అని నాకు తెలుస్తుంది. బట్ ఇంకా ఏం చేయలేదుగా, తీసేసుకున్నాను. ఎక్కువ అప్లై చేసుకున్నట్టున్నాను. అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ మేకింగ్ మై హెయిర్ డ్రై చేసేసింది. ఇంకా నేను స్ట్రీక్స్ ఈ సీరం వాడాను కాబట్టి ఇంకా స్టిల్ లైక్ దిస్, బట్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ సో డ్రైయింగ్. అండ్ ఈ లైట్ ఇంకో లైట్ మారుస్తా. ఇంకో లైట్ మారుస్తా. ఈ లైట్లో అసలుకి అంత తెలియట్లేదు కదా. సో యా, అండ్ ఇట్ ఈస్ లైక్ రెడ్ ఇన్ లైట్ అండ్ ప్లమ్ ఇన్ నాట్ లైక్ లైట్ లేకుండా ప్లమ్ కలర్. అండ్ వీటి ఫ్రంట్ చాలా ఎక్కువే అంటినట్టు నా ఫీలింగ్. బట్ ఐ హ్యావ్ టు మేనేజ్ టు సీ. చాలా ఎక్కువ వచ్చింది. వెయిట్, ఆ లైట్ వేస్తాను. సో not bad, but I don't know. First time coloring my hair. Let's see if I can cover this up or not. So I'm really not liking it. Yeah, it is covered. I can cover this somehow. Not much, but somehow I can cover. But I have to see tomorrow in sun. I'll show you in sun tomorrow. Okay. And my hair, this part, maybe sun lo inko బాగుంటుందేమో. రేపు sun లో చూపిస్తాను మీ అందరికి. ఇది night, so we can't do anything. So yeah, just tying up. And ఇక్కడ కొంచెం ఉంది. I cannot do anything. Yeah, this is how it is. So let's see tomorrow, because morning sun lo chupista, then we'll decide. Okay, bye guys. Idi morning, so I'm going into the sun. So let's see ela undo. Wait, I'll leave my hair. Shade కనిపిస్తుందా మీకు? So yeah, let's go. ఇక్కడ ఏం లేదు కానీ అంతా సన్లో ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ అతిగా ఉంది. సో ఇక్కడైతే నాట్ బ్యాడ్. సో మై ఫైనల్ రివ్యూ ఇస్ దట్ do not try అంతే నేను చెప్పగలిగేది. ఎలా ఉందో చెప్పండి నా ఫేస్కి. సో guys, this is how it looks on my black hair. And yeah, ఇక్కడ కొంచెం ఎక్కువ అయింది, too much, but
ఇలా మొత్తం హెయిర్ ఇలా ఉందంటే మేబీ నాకు ఇష్టం ఉండేదేమో, బట్ ఇలా ఉండేసరికి అంత నచ్చట్లేదు. సో యా hope this video finds useful, and yeah, మీకు కనుక ఈ హెయిర్ బ్లాగ్ నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. This is actually second wash, like after second wash. This is how my hair looks. So yeah, no bad, కదా.